అరే ఈడీ గట్లనే ఐటీ దాడులు ఎక్కడైనా అయినాయి అనుకోర్రి, వీళ్ళు కేంద్రం నుండి రాలేదు, ఎవరో కావాలని పంపించారని అంటున్నారు కొందరు లీడర్లు. ఇక ముచ్చట కొద్దాం గాని గులాబీ లీడర్ల దగ్గర ఎక్కడ ఏ దాడులు జరిగినా ఇక ఇవి బీజేపీ పార్టీలే పంపించారని అంటున్నారు. మరి చేయని తప్పుకు చేసిరనంటే ఊకుంటారా? మరి ఈడీ అట్లనే ఐటీ దాడులు ఎక్కడైనా వీళ్ళు కేంద్రం నుండి రాలేదు, ఎవరో కావాలని పంపించాలని అంటున్నారు కొందరు లీడర్లు. ముచ్చట కొద్దాం కానీ గులాబీ లీడర్ల దగ్గర ఎక్కడ ఏ దాడులని అది బీజేపీ పార్టీలో పంపించాలని అంటున్నారు. మరి చేయని తప్పుకు చేసిరంటే ఊకుంటారా? మరి మాకు లిక్కర్ స్కామ్లో అట్లా ఈడీ ఐటీ దాడులలో మాకేం సంబంధం ఉండాలని మస్తు మండి పడుకుని చెప్పిండు బండి సంజయ్ సారు. వేల కోట్లు పెట్టినాయడ. ఇప్పుడు ఆయన మీద కేసు పెడుతున్నట. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసు పెట్టట, ఆయన కేసు వద్ద పెట్టినట. తప్ప కాదా? పట్టాల కేసు కూడా పైసలు పెట్టించుకపోయి పట్టాల దాంట్లో కూడా పైసలు పెట్టిరు. ఆడ పైసలు పెడతారు, మనకు మాత్రం పైసలు బిచ్చ బతికేది మనది. కేసీఆర్ కుటుంబం మాత్రం మంచి దండాలు, దొంగ దండాలు అన్ని వేసుకుంటున్నారు. అది మాత్రం కరెక్ట్ అట. ఇవాళ వాళ్ళ కుటుంబం మీద కేసులు పెడితే తెలంగాణ సెంటిమెంట్ అట. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్కి ఎదిగే తెలంగాణ దేశం మొత్తం నవ్వుకుంటారు. ఒక ఆడమే ఈ పట్టాల కప్పు పెడతారా ఎవడన్నా? ఈ మందు టెండర్లో పైసలు పెడతారా ఎవరైనా? చెప్పక పెట్టాలి, అట్లా తప్ప కాదా? ఇవాళ అన్ని చేస్తే ఇది తప్పు అంటున్నారు. ఇష్టపడదామా కేసీఆర్ కుటుంబాన్ని? ఇష్టపడదామా? గట్టి చెప్పాలి, ఇష్టపడదామా? లిక్కర్ దండ చేస్తాను ఇష్టపడదామా? ఇక బండి సంజయ్ సార్ ఎప్పుడు మాట్లాడినా ఒకటే ముచ్చట. అది ఏంటంటే కేసీఆర్ సార్ కుటుంబ పాలన గురించి రాను మరికి కుటుంబ పాలన ఎక్కడికి పోతావో చూడాలి. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని చెప్పేస్తే వస్తూ ఉందో, ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారో, ఎవరెవరి పాత్ర ఏందో, ఎవరెవరు ఎంత దండుకున్నారో అదంతా కూడా దర్యాప్తు సంస్థలు నిగ్గదీస్తాయి తప్ప ఇలా ఏదో భారతీయ జనతా పార్టీ ఒక శాసనసభ్యుడిగా ఇది కరెక్టా ఒప్పాలని చెప్పను. కరెక్టా కాదా, ఎవరు ఎంత తీసుకున్నారో తప్పకుండా దర్యాప్తు సంస్థలకు ఆ శక్తి ఉంటుంది, ఆ సత్తా ఉంటుంది, అధికారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళందరినీ కూడా తూచ తప్పకుండా బయటికి పెట్టాల్సిందే, చట్టబద్ధంగా పనిష్మెంట్ తప్పకుండా ఇవ్వాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఏ పార్టీ అయినా అట్లనే, ఏ లీడర్ అయినా పైనుండి పెద్ద సార్లు వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించాలి. అట్లనే మన దగ్గర ఏముంటిగా చూపెట్టాలని ఉన్న ముచ్చట చిన్నగా చెప్పిండు ఈటల రాజేందర్ సారు. మరి ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారని డీకే అరుణ మేడం కూడా అరుచుకుంటూ వచ్చింది. మొత్తానికి ఈడీ అట్లనే ఐటీ దాడులకు లీడర్లకు చెమటలు పుడుతున్నాయి.